పట్టుకొని నేను నడుం బిగించినప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఎవరు కూడా మనతో పోటీ పడడానికి సరితూగే మనిషి లేక తాండూరు సంతలో ఓ వింత జంతువును తీసుకొచ్చి మన దగ్గర పెట్టి ఇక జంతువు మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో ఆకాశంలోకి వెళ్ళి ఊసిపడ్డట్టు, ఆయన అపర బ్రహ్మ అయినట్టు, ఆయన వస్తే అద్భుతాలు జరుగుతామైనట్టు మన ఊర్లలో తిరుక్కుంటూ రేవంత్ రెడ్డి వచ్చిండా, రేవంత్ రెడ్డి కలిసిండా, రేవంత్ రెడ్డి కలవలేదు కానీ నేను కలవడానికి వచ్చినా అని చెప్తున్నాడు. నేను కలిసినా కలవలేదా ఇక్కడి ప్రజలకు తెలుసు. ఇక్కడి ప్రజలు 2009లో నేను ఇక్కడికి వస్తే 14 రోజులలో 7,000 ఓట్ల మెజారిటీతో పెట్టి హక్కున జరుపుకొని గుండెలు పెట్టుకొని చూసుకున్న గడ్డ కొడంగల్ గడ్డ. రెండవసారి 2014 ఎన్నికలలో పోటీ చేస్తే నేను రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నా. ఇక్కడి ప్రజలు, ఈ గడ్డ మీద ఉన్న ప్రజల ఆత్మ గౌరవం కోసం 5 సంవత్సరాల అహర్నిశలు నిద్రపోకుండా తిండి తినకుండా ఈ ప్రజలు ఇచ్చిన ఆత్మస్థైర్యంతో ఆత్మ బలంతో తెలంగాణ ఉద్యమంలో ముందడుగు వేసిన కాబట్టి 15,000 ఓట్ల మెజార్టీతో రెండవసారి మళ్ళీ నన్ను ఎన్నుకున్నారు. రెండవసారి మీరు ఇచ్చిన బలంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దోపిడీని ప్రశ్నించడమే కాదు, కేసీఆర్ కుటుంబాన్ని నిలదీసిన కాబట్టే ఇవాళ చంద్రశేఖరరావు గారు మన మీద కక్ష కట్టాడు. కక్ష కట్టిన చంద్రశేఖరరావు ఇక్కడ ఇంకెవరు పోటీలో లేరని గక్క నుంచి ఇక్కడికి తెచ్చాడు. నేను అడుగుతున్న ఒక్కటే, షాబాద్లో చెల్లని రూపాయి, తాండూరు సంతలో చెల్లని రూపాయి, కొడంగల్ సంతలో, కోస్గి సంతలో చెల్తదా? ఈ చెల్లని రూపాయి మన దగ్గర చెల్లుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. చెల్లుతుందా? ఆ సంగతి చంద్రశేఖరరావు గారికి తెలవాలి. అంతెందుకు, అంతకుముందు పోలేపల్లి హకీంపేటను బొమ్మరాజ్పేట మండలంలో ఉంటే ఆ బిడ్డల ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకెళ్లి కోస్గిలో కలిపితే కొత్తగా వచ్చినాయి. కొత్త పిచ్చగాడు పోలేపల్లి గుళ్ళో ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకొని వచ్చినప్పుడు అక్కడ యువకులు అడిగిను, అయ్యా మాకు ఇష్టం లేకున్నా మా 2 గ్రామాలను తీసుకెళ్లి కోస్గిలో కలిపిను, మళ్ళా తిరిగి వెనక్కి బొమ్మరాజ్పేటతో కలపమని. అప్పుడు ఈ సన్నాసి చెప్పిండు, 8 రోజులలో మీ 2 గ్రామాలను తీసి బొమ్మరాజ్పేటలో కలుపుతా, కలపకపోతే మళ్ళీ ఇక్కడ దిక్కే రాను అని చెప్పిండు. అవునా? 8 రోజులు పోయినాయి. 8 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు చంద్రశేఖరరావు. నన్ను ఈ సంతకు పంపించిండు, ఇక్కడ మీ దగ్గరకు వచ్చినా అని. ఎల్లమ్మ తల్లికి మళ్ళా దండం పెట్టాడు, బయటకు వచ్చిండు. మొట్టమొదటి రోజు ప్రచారాన్ని ప్రారంభించిండు. మొట్టమొదటి రోజు ప్రచారం ప్రారంభించినప్పుడే ఆ మండలంలో ఆ పార్టీకి చాలా క్రియాశీలకమైన నాయకుడు నరేందర్ రెడ్డిని పక్కన పెట్టుకొని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అని చెప్పిందంటే నీ ఎంబడున్నోళ్ళకి, నీ గుండెల్లోనే కాదు నీ ఎంబడున్నోళ్ళ మనసులో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంది. అది నా గొప్పతనం కాదు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.